ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎమ్మెల్సీగా గెలుపొందిన పింగళి శ్రీపాల్ రెడ్డికి సర్టిఫికెట్ను అందజేశారు రిటర్నింగ్ అధికారి. జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఈ సర్టిఫికెట్ను తీసుకున్నారు శ్రీపాల్ రెడ్డి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తెలంగాణలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠకు తెరపడినా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఇంకా టెన్షన్ కొనసాగుతూనే ఉంది. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానంలో పీఆర్టీయూ టీఎస్ బలపరిచిన అభ్యర్థి, మరొక చోట బీజేపీ మద్దతిచ్చిన అభ్యర్థి విజయం సాధించారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానంలో ఎన్నిక నువ్వా నేనా అన్నట్లు సాగింది. పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పింగళి శ్రీపాల్ రెడ్డి 2 ప్రాధాన్య ఓట్లతో గెలుపొందారు. గెలుపు కోసం 11,281 ఓట్లు సాధించాల్సి ఉండగా మొదటి ప్రాధాన్య ఓట్లలో అత్యధికంగా పింగళి శ్రీపాల్ రెడ్డికి 6,035 ఓట్లొచ్చాయి. దీంతో రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి దిగువ నుంచి ఎలిమినేషన్ ప్రక్రియను చేపట్టారు. ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో శ్రీపాల్ రెడ్డికి 13,969 ఓట్లు లభించడంతో ఆయనను విజేతగా ప్రకటించారు. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో పీఆర్టీయూ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ నియోజకవర్గంలో బీజేపీ మద్దతు పలికిన అభ్యర్థి మల్క కొమరయ్య గెలిచారు. మల్క కొమరయ్య పీఆర్టీయూ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డిపై 5,777 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. మొత్తం 15 మంది అభ్యర్థులు ఈ స్థానంలో పోటీ పడగా తొలి ప్రాధాన్య ఓట్లతోనే కొమరయ్య గెలిచారు. రెండు చోట్ల కూడా సిట్టింగులకు ఓటర్లు షాక్ ఇచ్చారు. ఈ 2 స్థానాల్లోనూ బీజేపీ ఇద్దరి అభ్యర్థులకు మద్దతివ్వగా ఒక చోట ఆ పార్టీకి షాక్ తగిలింది. కాంగ్రెస్ మాత్రం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికీ మద్దతివ్వలేదు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితాల విషయంలో టెన్షన్ కంటిన్యూ అవుతోంది. ఇప్పటివరకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఇంకా కౌంటింగ్ స్టార్ట్ అవ్వడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. చెల్లని ఓట్లను అధికారులు వేరు చేస్తున్నారు. ఈ ప్రక్రియకు మరింత సమయం పట్టనుండడంతో కౌంటింగ్ ఆలస్యమయ్యే అవకాశం ఉంది.